అని కేవలం అడ్మిషన్ ఫీజు 10,000 ఆ తర్వాత సంవత్సరం కాలం ఎగ్జామ్ అయ్యే వరకు ఇంకొక 10,000 అంటే టోటల్ 20,000 ఖర్చే వాళ్లకు పేద ప్రజలకు. ఇక మిగతాదంతా చదువు, మంచి టీచర్లు, మంచి స్టాఫ్, వాళ్ళందరికీ కూడా నా హృదయపూర్వక ధన్యవాదాలు. ఎందుకంటే ఇలాంటి రిజల్ట్ రావడం కేవలం పెద్ద పెద్ద కాలేజీలలో, అదేవిధంగా క్రిస్టియన్ కాలేజెస్లో ఎక్కువ జరుగుతుంది ఇలాంటి రిజల్ట్. కానీ తక్కువ డబ్బులతో టీచర్లు కూడా బాగా పనిచేస్తున్నారు. మంచి రిజల్ట్ వచ్చినందుకు వారందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు. ఇకపోతే ఇవాళ రోజే దీంతో పాటు నేను దామోదరం సంజీవయ్య గారి ట్రస్ట్ చైర్మన్గా గతంలో కేఎస్ఆర్ మూర్తి గారు నా మీద అభిమానంతో నన్ను చైర్మన్ చేయడం జరిగింది. ట్రస్ట్ బీసీ దానికి గవర్నమెంట్ అడ్వైజర్గా ఇచ్చారు కాబట్టి వారికి నా హృదయపూర్వక ధన్యవాదాలు. దీంతో పాటు నాకు ఆలోచన వచ్చింది. అందులో నాకు నెలకు ₹1,00,000 జీతమయ్యా. నా ఉద్దేశంలో 1,12 నెలలు అంటే 2 ఇయర్స్ వరకు ఉంటుంది కాబట్టి ఈ 2 ఇయర్స్లో 1 ఇయర్ కంప్లీట్ ఎవరికి హనుమాన్ వైవిశాల పేద విద్యార్థులు ఎవరైతే కట్టలేని పరిస్థితుల్లో 10,000 కడతాం, లేకుంటే 15,000 కడతాం, వాళ్లకు ఈ ₹1,00,000 ఉపయోగించుకోవాలని నేను ట్రస్ట్ చైర్మన్గా కోరుతున్నా. రెండోది, దామోదరం సంజీవయ్య గారు నీతి నిజాయితీగా అందరూ రాజకీయాల్లో రావడంతో కోట్లు సంపాదిస్తారు. కానీ ఆయన నీతి నిజాయితీ పడు చదువుకున్నటువంటి ఆర్థికవేత్త, 2 సార్లు ఏఐసిసి అధ్యక్షుడుగా, అదేవిధంగా రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయిన వ్యక్తి. ఆయనకు తప్పనిసరిగా న్యాయం జరగాలని, నేను ఆయన స్మృతి భవన్ కట్టియాలని చాలా రోజుల నుంచి ఆలోచన చేస్తున్నా. అదే చంద్రబాబు గారు ముఖ్యమంత్రిగా ఆయనని అడిగాను, అదేవిధంగా పవన్ కళ్యాణ్ కూడా అడిగాను. ఈ డబ్బులు ఉపయోగపడి ఆడ స్మృతి భవన్ కట్టియడానికి 1 సంవత్సరం పూర్తిగా హనుమాన్ వైవిశాల, ఇంకో సంవత్సరం పూర్తిగా దామోదరం సంజీవ్ గారి ట్రస్ట్ చైర్మన్కి ఇవ్వడం జరుగుతుంది. ఏదైనా నాకు తప్పనిసరిగా ఒక న్యాయం జరుగుతుందనేది నా ఉద్దేశం. నేను అడిగింది రాజ్యసభ కావాలన్నా, అసెంబ్లీలో పార్లమెంట్లో టికెట్ కావాలని 2 సార్లు ఖమ్మం నుంచి ప్రయత్నం చేశా. రాజీవ్ గాంధీ గారు నా మీద అభిమానంతో ఆ రోజులలో యాజ్ ఎ ప్రైమ్ మినిస్టర్గా 2 సార్లు ఆ ప్రాంతానికి వచ్చాడు. తర్వాత ఒకసారి ప్రైమ్ మినిస్టర్ లేనప్పుడు కూడా వచ్చాడు. కానీ ఆ తర్వాత ఆయన చనిపోయిన తర్వాత ఏం చేయలేని పరిస్థితులు అయినా ఆయన ఆలోచన నా మీద ఉన్న అభిమానంతో ఒక చిన్న కుటుంబంలోకి వెళ్ళి రాజకీయాలలో దానికి ఎవడు గాడ్ ఫాదర్ లేడు. కానీ నా టాలెంట్, నా కష్టం ఆ కుటుంబానికి న్యాయాలు ఉందని తెలుసుకొని నన్ను ముఖ్యమంత్రి స్థాయి దానిగా తీసుకెళ్ళాడు. అది కూడా జరగలే. లాస్ట్ డేస్లో చెప్పాడు, ఏదైతే విశాఖపట్నం నుంచి పెరంబూరు పోయేటప్పుడు, హనుమంత్ ఆఫ్టర్ పార్లమెంట్ ఎలక్షన్స్ విల్ బి ఓవర్, ఐ విల్ మేక్ యూ సీఎం అన్నాడు. ఆ రోజు నుంచి నాకేమి లేదు. కానీ నేను ఆ ప్రాంతంలో పనిచేయాలి అన్నాను. కానీ దురదృష్టవశాత్తు 2 సార్లు రాలేదు. రాకపోయినా నాకేం పర్వాలేదు. కానీ ఈ పార్టీ గెలవాలని గత 10 సంవత్సరాల నుంచి బీఆర్ఎస్ ప్రభుత్వం వ్యతిరేకంగా, అదేవిధంగా హిందూ దేశం చెయ్యాలని ఆలోచన చేస్తున్నటువంటి బీజేపీ వ్యతిరేకంగా, ఆర్ఎస్ఎస్ వ్యతిరేకంగా జీవితాంతం నేను కాలేజీలో ఉన్నప్పుడు కానీ కాలేజీ ఎలక్షన్స్లో కూడా ఎప్పుడు కూడా ఎన్ఎస్యూఐగా కాలేజీలలో మన కార్యకర్తలను గెలిపించడం జరిగింది. అదేవిధంగా ఇవాళ నా యుద్ధం కొనసాగుతుంది. తప్పనిసరిగా ఆయన వేమ నరేందర్ రెడ్డి గారు, రోహిన్ రెడ్డి ఇద్దరు వచ్చి నిన్న హనుమంతన్న నువ్వు 2 ఏళ్ళు కొద్దిగా ఓపిక పట్టు, తప్పనిసరిగా నీకు రాజ్యసభ ఇస్తాన్నారు. ఇది మాత్రం ప్రజల గురించి, ఈ డబ్బులు నాకు వచ్చే జీతం తప్పనిసరిగా ప్రజలకు ఉపయోగపడు. ఎందుకంటే హనుమంతరావు ఈజ్ నాట్ ఏ ఓన్లీ ఓబీసీ లీడర్, ఐఎమ్ ఏ వీకర్ సెక్షన్ లీడర్. ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ మైనార్టీలకు గురించి ఉపయోగపడుతుంది. కాబట్టి అక్కడ ట్రస్ట్కు, ఇక్కడనేమో హనుమాన్ వైవిశాల పేద విద్యార్థులకు న్యాయం చేయడానికి నా ఉద్దేశం. ఎందుకంటే ఈ జీతం పెద్ద నాకేం
లేకపోయినా నాకు చాలామంది నేను డబ్బు సంపాదించకపోయిండొచ్చు, నాకు చాలా ఆఫర్స్ వచ్చినాయి. నిజం చెప్తున్నా, ఇవాళ రోజు ఉన్న వాస్తవాలు చెప్తున్నా. పుస్తకంలోనే రాసిన ఆనాడు ఉన్నటువంటి ఎన్ జనార్దన్ రెడ్డి గారు నేను పిసిసి ప్రెసిడెంట్గా ఉన్నప్పుడు నా దగ్గరికి పంపించాడు. నెలకు ఎంత ఖర్చు అవుతుందో ఇస్తాను. నేను నెల జీతం తీసుకునే క్వశ్చన్ లేదు. నాకు వెల్ విషర్స్ ఉన్నారు. ఆర్గనైజేషన్ నేను తప్పనిసరిగా నడిపించా. అదేవిధంగా పెద్దలైనటువంటి మాజీ ప్రధానమంత్రి పివి నరసింహారావు గారి ఆలోచన మేరకు ఇందిరాగాంధీ సమయంలో ఏదైతే ప్లీనరీ సెషన్ జరగలే, ఆ ప్లీనరీ సెషన్లో ఆయన ముఖ్యమంత్రి ప్రధానమంత్రిగా ఆయన కావాలని ఆలోచనతో ఏఐసిసి అధ్యక్షుడు ఉంటే అది కూడా ఆ పని కూడా నేను చేయడం జరిగింది. కనుక నా ఉద్దేశంలో ఇప్పుడు ఒకటి కార్యక్రమం, రాహుల్ గాంధీ గారు ఏదైతే సందేశం తీసుకుపోయిండో, ఏది భారత్ జోడో యాత్రలో ఏ నాయకుడు కూడా అడగంది చెప్పినటువంటి వ్యక్తి, తెలుసుకున్నటువంటి వ్యక్తి, ప్రజల పల్సు తెలుసుకున్నటువంటి రాహుల్ గాంధీ గారు ఏమన్నాడు తెలుసా? రైతులను కలిశాడు, నిరుద్యోగులను కలిశాడు, పేద ప్రజల గురించి తెలుసుకొని ఏమన్నాడు తెలుసా? అరే నేను కేవలం ఎస్సీ ఎస్టీలకే అన్యాయం జరుగుతుంది అనుకున్నా, కానీ అందరికంటే ఓబీసీలకు అన్యాయం ఎక్కువ జరుగుతుందని వీ కమ్ టు ది పవర్, విల్ కండక్ట్ క్యాస్ట్ వైజ్ సెన్సస్, జితనా హిస్సేదారి యుక్తి భాగీదారి అన్న తర్వాతనే మన రాష్ట్రంలో 10 జిల్లాలు తిరిగా. ఆ తర్వాత మా పిసిసి అధ్యక్షుడు రేవంత్ రెడ్డి గారు కూడా కామారెడ్డిలో డిక్లేర్ చేశాడు, 42% అన్నాడు. దాని తర్వాత రావడంతో, ముఖ్యమంత్రి కావడంతో ఫస్ట్ కార్యక్రమం ఏం చేశాడంటే 150 కోట్లు శాంక్షన్ కేబినెట్లో నిర్ణయం తీసుకున్నాడు. ఇంటింటికి తిరిగాడు, ఇంటింటికి పోయాది మా కులగన ఎంత ఉందని చెప్పాడు. 56% బీసీలు ఉన్నారని మా రేవంత్ రెడ్డి గారే చెప్పారు. కానీ ఇవాళ గతంలో నేను ఓబీసీ ఎంపీస్ కన్వీనర్గా దేశంలో ఉన్నప్పుడు నరేంద్ర మోడీని 3 సార్లు కలిసినానండి. ఒకసారి 42, ఒకసారి 64, ఒకసారి 85 మంది. సార్ మాకు అన్యాయం జరుగుతుంది, మా జనాభా మోర్ దాన్ 60% ఉంటుంది దేశంలో. అదే నితీష్ కుమార్ గారు ఏది బీహార్లో జరిపితే 62% వచ్చింది. దాని తర్వాత కోర్టు కొట్టేసింది. అదేవిధంగా ఐఐఎంలో రిజర్వేషన్ లేదని సుప్రీంకోర్టు కొట్టేస్తే అప్పుడు నేను అర్జున్ సింగ్ గారు హెచ్ఆర్డీ మినిస్టర్ సోనియా గాంధీ దగ్గర వెళ్ళాం. మేడం మేము లోకల్ లాంగ్వేజ్లో చదువుతాం, తెలుగు, మలయాళం, అన్ని కన్నడ. పిల్లలు 1,30,000, 1,40,000 ఐఐటీలో సంపాదిస్తున్నారు. అదేవిధంగా ఆల్ ఇండియా మెడికల్ సైన్సెస్లో డాక్టర్లు అవుతున్నారు. అదే ఆలోచనతో ఇవాళ రాహుల్ గాంధీ ఆలోచన ఇంప్లిమెంట్ చేయాలి. మళ్ళీ ఈ దేశానికి ప్రధానమంత్రి ఆయన కావాలంటే ఈ బీసీల జనగణన మొదలు పెట్టాలని గతంలో నేను ఎన్నోసార్లు కలిసిన నరేంద్ర మోడీ చేయలే. కానీ రాజ్నాథ్ సింగ్ 2008లో నేను వెన్ ఐ వాజ్ ఓబీసీ ఎంపీస్ కన్వీనర్గా ఉన్నప్పుడు వీల్ కండక్ట్ అన్నాడు 2008లో. ఇప్పుడు మరి ఆయనకు మంచి ఆలోచన వచ్చింది, జనగణన అంటున్నాడు. కానీ ఎస్సీ ఎస్టీలకు ఇండ్ల లెక్క చూస్తున్నారు. ఇండ్ల లెక్క చూస్తే ఎవరికి లాభం? సరే అందులో కూడా ఎస్సీ ఉంటేనేమో వాళ్ళ ఇంటి యజమాని పేరు ఎస్సీ అని రాయండి, అదేవిధంగా ఎస్టీ అంటే ఎస్టీ రాయండి అన్నారు. కానీ కాలం పక్కకు ఓబీసీ పేరు లేదు, మా జనాభా లెక్క లేదు. కనుక తప్పనిసరిగా ఈ రాష్ట్రంలో మొట్టమొదటి వ్యక్తి రేవంత్ రెడ్డి కులంగన జరిగిన యావత్ భారతదేశంలో. అదేవిధంగా అదే రాహుల్ గాంధీని పిలిచి ఇక్కడ తెలంగాణలో మొట్టమొదటి బీసీ మీటింగ్ పెట్టి ఎప్పటి వరకు అయితే ఆయన వస్తుండు 10వ తేదీ నాడు నేను ఆయనకు లెటర్ రాస్తున్నా, నరేంద్ర మోడీ నువ్వు ఓబీసీ ఉండి కూడా నువ్వు ఓబీసీలకు న్యాయం చేస్తలేవు, హైదరాబాద్కు వస్తున్నావు కనుక రాకముందే మా కులగన అందులో ఇన్క్లూడ్ చేయకపోతే తప్పనిసరిగా హనుమంతరావు ప్రజల మనిషి తెలంగాణ గురించి ఎంతోమంది ప్రాణాలు అర్పించినారు, ప్రాణాలు కోల్పోయారు, జైలుకు పోయారు. అదేవిధంగా నేను కూడా తప్పనిసరిగా ఆయన 10 లోపల ఈ ఆలోచనలో మార్పు రాకపోతే నేను ఆభరణ నిరాదీక్ష చేస్తాను ఏదన్నా. కానీ అప్పుడల్లా నరేంద్ర మోడీ ఆలోచనలో మార్పు రావాలి. అమిత్ షా బాబాసాహెబ్ అంబేద్కర్ పార్లమెంట్లో అవమానం చేస్తాడు, 6 సార్లు పేరు ఎత్తుతాడు. అరే ఆయన భగవంతుడు అరవై భగవంతుని చేస్తాడని మీరు స్వర్గానికి పోతారన్నాడు. అటు నరేంద్ర మోడీ ఆలోచన ఏ విధంగా ఉన్నదని తెలిసాలంటే తప్పనిసరిగా ఈ కులంగనలో మాకు చేర్చకుంటే
మళ్ళా 100 సంవత్సరాలైనా మాకు న్యాయం జరగదు బాబు. మొన్న లోకల్ బాడీలో జరిగితే 52% సర్పంచులు గెలిచారు. అదేవిధంగా ఎక్కువ సంఖ్యలో చైర్మన్లు వైస్ చైర్మన్లు మా అధికారాన్ని ఓట్లో మోర్ దాన్ 60% ఎక్కువ జనాభా లెక్కలు ఎందుకు చేయరని ఆయనకు లెటర్ రాస్తున్నా. ఆయన 10కి లోపల వచ్చే లోపల ఈ నిర్ణయం తిరగకపోతే ఐ విల్ టేక్ indefinite hunger strike. And anyhow, I want to thank to the Chief Minister and also కార్యకర్తలు కూడా. నేను పదవి గురించి రాలేదురా, 12 ఏళ్ల నుంచి నేను కొట్లాడుతున్నా కార్యకర్తల గురించి. పేద ప్రజలకు ఇక్కడ ఏది హాజీపూర్లో 3 అమ్మాయిలను రేప్ చేస్తే 10 సార్లు అయినా ఆ గ్రామంలో ఉన్నటువంటి మహేష్ భాగవత్ కమిషనర్ శిక్ష ఇస్తే ఇవాళ జ్యుడిషియరీ కూడా హైకోర్టు అప్రూవల్ ఇస్తలేదు. ఇది ఎక్కడ న్యాయం అండి? అదేవిధంగా రైతులకు సంఖ్యలు వేస్తే పోయినా ఇది మన కేటీఆర్ జిల్లా అయినటువంటి సిరిసిల్లలో ఎస్సీలను అట్టాసిటీ చేస్తే అక్కడికి పోయినా పిల్లలు ఏదైతే ఇంటర్మీడియట్లో పేర్లు తెలుసుకొని ప్రాణానికి చేస్తే వాళ్ళ ఇంటికి కూడా పోయించిన కనుక నా కల్చర్ జీవితాంతం పడుకు బలైన వర్గాలకు వచ్చాయి ప్రాణాలన ఇవ్వడానికి నేను సిద్ధమున్నా. ఇది జరగాలి. దానికి రేవంత్ రెడ్డి గారు తప్పనిసరిగా మద్దతు ఇవ్వాలి. ఆయన ఆలోచన కూడా ఏమున్నది, రాహుల్ గాంధీని ప్రధానమంత్రి చేయాలని నా ఆలోచన కూడా అదే. కనుక ఈ తెలంగాణలో గతంలో వరంగల్లో బహిరంగ సభ పెడితే 5-6 లక్షల మంది వచ్చారు, సోనియా గాంధీ వచ్చింది. అదేవిధంగా రేపు మా ముఖ్యమంత్రిని కలిసినప్పుడు ఫస్ట్ ఇదే అడుగుతా, నాకు పదవులు లేకపోయినా ప్రజల పక్షాన ఉంటానని మీడియా మిత్రులను కోరుతున్నా.